మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు గమనిస్తే ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం కొంచెం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 6. దీన్ని బట్టి మనకి అర్థమైపోతూ ఉన్నది ఎలా ఉంది అనేది. తర్వాత ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు స్వల్పమైనటువంటి దోషాన్ని ప్రకటిస్తున్నాడు. దానివల్ల కుటుంబ వాతావరణంలో ఏదో తెలియని అశాంతి కనబడుతూ ఉంటుంది. తృతీయంలో ఉన్నటువంటి శని మహాయోగాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆయన నిరంతరం భాగ్యాన్ని అనుగ్రహం చేస్తూ ఉన్నాడు. దానివల్ల డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. మిగిలిన అన్ని విషయాలు కొద్దిగా ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటాయి. అలాగే గురుగ్రహం కూడా 6వ స్థానంలో ఉండి ఇప్పటివరకు బలం లేదు. ఎప్పుడైతే గురుడు మారి జూను 2వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడో అప్పటి నుంచి కొద్దిగా గురుబలం ఏర్పడుతుంది. దానివల్ల కుటుంబంలో అన్నిట్లోనూ కూడా శాంతి ఏర్పడడం కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. ఉద్యోగస్తులకు కూడా పర్మనెంట్ కాని వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా జూన్ తర్వాత ఉన్న కాలం బాగుంది. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. శని మహాయోగం కలిగిస్తూ ఉన్నాడు. మంచి యోగం కలగడం వల్ల విద్యార్థులకు కూడా ప్రథమార్థంలో అంత బాగుండలేదు, కానీ ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత ఉన్న కాలం మాత్రం అందరికీ అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందడానికి, రాహు యొక్క దోషం పోగొట్టుకోవడానికి నాగ సర్పబింబాలు ఉన్నటువంటి చోట్ల ప్రతి మంగళవారం పాలు పోస్తూ ఉండండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం.